శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. మన చదువే మనకు సంపదను సృష్టించి పెడుతుంది. బాగా చదువుకుంటే సమాజంలో ఉండే ప్రాధాన్యతే ప్రత్యేకం. ఎక్కడైనా ఉద్యోగం చేసినా లేదా వ్యాపారం చేసినా మన చదువు మనకు శ్రీరామ రక్ష అనేది వాస్తవం. కటిక పేదరికంలో పుట్టి బాగా చదువుకున్న ఎందరో వ్యక్తులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ప్రపంచం మెచ్చే గొప్ప వ్యక్తులుగా కీర్తి ప్రతిష్టలు సాధించారు. అలాంటి వ్యక్తి గురించే ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకున్నారు ఆ వ్యక్తి. ఎంతో శ్రమించి ఉన్నత చదువులు పూర్తి చేశారు. చదువులో మంచి ప్రతిభ కనబర్చడంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం లభించింది. ఆ తర్వాత ఆయన దశ తిరిగింది. పట్టిందల్లా బంగారం అయ్యింది. ఉద్యోగం మానేసి వ్యాపారం మొదలుపెట్టి అద్భుతాలు సృష్టించారు. ఆయన ప్రారంభించిన డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఇప్పుడు దేశంలోనే నంబర్ 1. విదేశాలతో కలుపుకుని మొత్తం 1112 డయాగ్నోస్టిక్ సెంటర్లు సేవలందిస్తున్నాయి. కేవలం 500 రూపాయలతో మొదలైన ఆయన ప్రస్థానం ప్రస్తుతం 5000 కోట్లు దాటింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఆయన ఎంత గొప్ప వ్యక్తో చెప్పడానికి. ఇంతకీ ఎవరా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్? ఆరోగ్యస్వామి వేలుమణి. ఎస్, ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది ఈ వ్యక్తి గురించే. ఈయన స్థాపించిన సక్సెస్ఫుల్ కంపెనీయే థైరోకేర్ ఇంటర్నేషనల్. పేదరికంలో పుట్టి పెరగడమే తన విజయానికి నిజమైన కారణమని చెబుతారు డాక్టర్ వేలుమణి. తమిళనాడులో పుట్టి పెరిగిన ఆయన ఉద్యోగం కోసం ముంబై వెళ్లి 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన తీరు నేటి యువతకు ఆదర్శం. కేవలం 500 రూపాయలతో ముంబైలో అడుగుపెట్టిన వేలుమణి 5 ఏళ్ల కిందటే 5000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు. కరోనా సమయంలో దేశంలో టెస్టింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన తొలి ప్రైవేటు ల్యాబొరేటరీగా థైరోకేర్ నిలిచింది. భార్య సాయంతోనే తానింతటి వాడినయ్యాను అని ఎప్పుడూ గుర్తు చేసుకుంటారు వేలుమణి. తన ప్రయాణంలో తనను ముందుకు నడిపిన చాలా మందికి కృతజ్ఞతలు చెబుతూ ఉంటారు. ప్రస్తుతం దేశంలోని అనేక మంది యువ వ్యాపారవేత్తలకు గైడెన్స్ ఇస్తూ ముందుకు సాగుతున్నారీయన. వ్యాపారంలో వేగం కంటే విజయం సాధించడం ముఖ్యమని వేలుమణిని చూస్తేనే తెలుస్తుంది. 1996లో 1,00,000 రూపాయల పెట్టుబడితో ముంబైలో థైరాయిడ్ టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభించారు వేలుమణి. చిన్నపాటి స్థలంలో ప్రారంభమైన ఆ ల్యాబ్ థైరోకేర్ టెక్నాలజీ లిమిటెడ్ గా సేవలందిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 618 కోట్ల టర్నోవర్ దాటింది ఈ కంపెనీ. కష్టాన్ని ఇష్టంగా నమ్ముకుంటే విజయం దానంతటదే నడిచొస్తుందని నిరూపించారు ఆరోగ్యస్వామి వేలుమణి. తమిళనాడులోని కోయంబత్తూరు దగ్గర ఒక చిన్న గ్రామంలో పేద కమ్మ కుటుంబంలో జన్మించారు మణి. కాళ్లకు చెప్పులుండేవి కావు. కొత్త బట్టలనేవి కలలో మాట. సర్కారీ స్కూల్లో స్కాలర్షిప్, ఉచిత మధ్యాహ్న భోజనం వేలుమణి చదువు ఆగిపోకుండా తోడ్పడ్డాయి. అందుకే ఈయనను మట్టిలో మాణిక్యం అంటూ ఉంటారు. కోయంబత్తూరులోని ఒక చిన్న ఫార్మాస్యూటికల్ కంపెనీలో కెమిస్ట్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు మణి. నెల జీతం అప్పట్లో 150 రూపాయలు. అప్పుడు ఆయన వయసు కేవలం 20 ఏళ్లు. అయితే ఆయన ఉద్యోగంలో చేరిన 3 ఏళ్లకే ఈ కంపెనీ మూతపడడంతో మణికి కష్టాలు మొదలయ్యాయి. అయినా భయపడలేదు. గట్టి సంకల్పంతో ముందడుగేశారు. కష్టాలు ఎదురైనప్పుడే మన నిర్ణయాలు షార్ప్గా ఉంటాయని, ఆ సమయంలోనే సరైన దిశగా అడుగులేస్తామని చెబుతారు మణి. ఆ టైంలోనే ముంబైలోని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగానికి అప్లై చేశారు. ఆ ఉద్యోగాన్ని పొందారు. ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగానికే పరిమితం కాకుండా పై చదువులు చదవాలని నిర్ణయించుకున్నారు మణి. పట్టుదలగా చదివి థైరాయిడ్ బయోకెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1982లో థైరాయిడ్ గ్రంథి ఎక్కడుంటుందో కూడా తనకు తెలియదని, కానీ 1995 నాటికి థైరాయిడ్ బయోకెమిస్ట్రీలో PhD పూర్తి చేశాను అని గర్వంగా చెబుతూ ఉంటారు మణి. బార్క్లో 14 ఏళ్లు పనిచేసిన తర్వాత థైరాయిడ్ బయోకెమిస్ట్రీలో తనకున్న అనుభవంతో సొంతంగా ఏదైనా చేయాలి అనే ఆలోచన వచ్చింది మణికి. అలా 1,00,000 రూపాయల పెట్టుబడితో దక్షిణ ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ దగ్గర థైరాయిడ్ టెస్టింగ్ ల్యాబ్ను ప్రారంభించారు. వ్యాపార ప్రారంభ రోజుల్లో ఉండే కష్టాలను అధిగమిస్తూ ముందుకు సాగారు. అనుకున్న విజయం సాధించారు. ఎన్ని కష్టాలెదురైనా బలమైన సంకల్పంతో ముందడుగేస్తే తిరుగుండదు అనే సూత్రాన్ని బలంగా నమ్ముతారు మణి. అందుకే పక్కా ప్రణాళికతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లారు. అందుబాటు ధరల్లో అనే సూత్రాన్ని నమ్ముకున్న మణి ఫ్రాంచైజీ బిజినెస్ మోడల్తో శాంపిల్స్ సంఖ్యను పెంచి థైరోకేర్ను దేశంలోని అతిపెద్ద థైరాయిడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ స్థాయికి తీసుకువెళ్లారు.
ఇప్పుడు ఈ కంపెనీకి ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్లలో 1000కి పైగా అవుట్లెట్లున్నాయి. ఇదంతా మణి ముందు చూపు, పక్కా ప్లానింగ్ తోనే సాధ్యమయ్యింది అనేది వాస్తవం. తక్కువ లాభాలతో వ్యాపారం చేసిన ఏ కంపెనీ కూడా మూతపడలేదు అని చెబుతుంటారు మణి. కేవలం ఖర్చులను అదుపు చేసుకోకపోవడంతోనే వ్యాపారాల్లో నష్టాలొస్తాయి అనేది మణి చెప్పే మాట. ఏ పని చేసే వ్యక్తి అయినా కంఫర్టబుల్ జోన్ గురించి ఆలోచించవద్దని చెబుతుంటారు ఆరోగ్యస్వామి వేలుమణి. కంఫర్టబుల్ జోన్ అంటే డేంజర్ జోన్ అనేది వేలుమణి చెప్పే మాట. అమ్మయ్య, నేను కంఫర్టబుల్ గా ఉన్నాను అని అనుకుంటే మన ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది అనేది ఆయన థియరీ. నేటి యువత ఈ మాటలు వినాలి, మణి జీవితాన్ని తెలుసుకోవాలి. అప్పుడే వారు చేసే పనిలో విజయం సాధ్యమవుతుంది. అందుకే ఆరోగ్యస్వామి వేలుమణి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శమే. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.